Hi friends, today's our topic is JIB paper principles and practice of banking. Under that unit number 8, that is the foreign remittance facilities for individuals. Let us start. See, first of all, evolution of FEMA అనేది ఎలా వచ్చింది అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది ఎలా వచ్చింది. బిఫోర్ దట్ వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ దట్ ఇది ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది చూసుకుంటే ఫర్ ఎ లాంగ్ టైమ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ఫారిన్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా వాజ్ ట్రీటెడ్ యాజ్ ఎ కంట్రోల్ కమోడిటీ బికాస్ ఆఫ్ ఇట్స్ లిమిటెడ్ అవైలబిలిటీ. ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది చాలా తక్కువ ఉంది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అవైలబిలిటీ ఆఫ్ ద ఫారిన్ ఎక్స్చేంజ్. సో ఇట్ ఈస్ అప్పుడు ఎప్పుడైతే మనం తక్కువ ఉందో న్యాచురల్ గా వీ విల్ సీ అయితే కమోడిటీ మరి ఫ్రీగా ఎక్కడ పడితే అక్కడ అవైలబిలిటీ అయితే వీ కెనాట్ సీ ఇట్ ఇస్ ఒక స్పెషల్ గా చూసే అవసరం లేదు. ఎప్పుడైతే రేర్ కింద ఉందో తక్కువ అవైలబిలిటీ ఉందో న్యాచురల్లీ ఇట్ విల్ బి ఫోకస్డ్ యాజ్ ఎ కమోడిటీ. సో దాని మీద కంట్రోలింగ్ అనేది ఉండాలి కదా, ఎందుకంటే ఇది ఎవ్రీబడి నీడ్స్ ఆఫ్ ఇట్ సమ్ టైమ్స్. సో డిమాండ్ అండ్ సప్లై బేసిస్ ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే కనుక దే షుడ్ బి సమ్ కంట్రోల్. ఆ రకంగా ఏంటంటే ఎక్స్చేంజ్ కంట్రోల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ అండర్ ద డిఫెన్స్ ఆఫ్ దట్ ఇండియా రూల్స్ ఆన్ September 3rd, 1939. సో ఎక్స్చేంజ్ కంట్రోల్ అనేది ఆ రకంగా స్టార్ట్ అయింది 1939లో. The statutory power for exchange control was provided by that Foreign Exchange Regulations Act 1947. సో ఇండిపెండెన్స్ టైంలో ఫెరా అనేది 1940 ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్స్ యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చారు ఏంటి టు కంట్రోల్ ది ఎక్స్చేంజ్ కంట్రోల్ చేయడానికి. పవర్ స్టాట్యూటరీ పవర్ అనేది అంటే స్టాట్యూటరీ ఆర్గనైజేషన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్, ఇవన్నీ కూడా స్టాట్యూటరీ ఆర్గనైజేషన్స్. అలాగే అక్కడ కూడా స్టాట్యూటరీ పవర్ అనేది తీసుకొచ్చారు మాట. అంటే చట్టబద్ధమైన మ్యాండేటరీ మాట. ద మీనింగ్ ఈజ్ మ్యాండేటరీ విచ్ వాజ్ రిప్లేస్డ్ బై తర్వాత ఏమైందంటే 1947 తర్వాత వచ్చింది. దట్ వాజ్ రిప్లేస్డ్ బై దట్ ఫెమా యాక్ట్ ద ఫెరా దట్ ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్స్ యాక్ట్ 1973 కింద కాంప్రహెన్సివ్ గా బికాస్ సమ్ మోడిఫికేషన్ రిక్వైర్మెంట్స్ చేంజెస్ టేక్ ప్లేస్ అవడం తోటి దాన్ని అమెండ్ చేసి 1973లో మళ్ళీ ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్స్ యాక్ట్ మళ్ళీ అమెండ్ చేస్తారు అన్నమాట. తర్వాత సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ది ఎక్స్టర్నల్ సెక్టర్. ఎప్పుడైతే మనకి ఫారిన్ ట్రేడ్ ఇవన్నీ బయట నుంచి కాంటాక్ట్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఇవన్నీ కొంచెం స్టార్ట్ అవడం మొదలుపెట్టినాయి, అక్కడ ఎన్విరాన్మెంట్ అనేది చేంజ్ అయింది. అలాగే మన వాళ్ళు కూడా ఎన్ఆర్ఎస్ బయటికి వెళ్ళడం, సెటిల్ అవ్వడం ఫారిన్ కంట్రీస్లో. సో ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. సో న్యాచురల్గా ఏమవుతుందంటే యాక్ట్ అనేది అమెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చి 2000లో ఏం చేశారంటే ఇదే ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్స్ యాక్ట్ని కంప్లీట్గా మాడిఫై చేసి అప్డేట్ చేసి యాక్ట్ని వేరే రకంగా రిప్లేస్ చేశారు. దట్ ఈస్ కాల్డ్ అయితే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. సో 2000లో ఏం జరిగిందంటే అంతవరకు ఉన్న ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్స్ యాక్ట్ దట్ వాజ్ రిప్లేస్డ్ బై దట్ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద మారింది. సో ఇట్ బ్రాట్ ఏ న్యూ మేనేజ్మెంట్ రిజమ్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ కన్సిస్టెంట్ విత్ దట్ ఎమర్జింగ్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO ఆర్గనైజేషన్ తర్వాత న్యూ మేనేజ్మెంట్ రెజిమ్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, అండ్ ఇట్ ఎక్స్టెండ్స్ ద హోల్ ఆఫ్ ఇండియా. మొత్తం దేశం అంతా కూడా ఎక్స్టెండ్ చేయబడింది. బట్ ఎక్సెప్ట్ దట్ గుజరాత్ ఇంటర్నేషనల్ ట్రేడ్ టెక్ సిటీ, అక్కడ ఎక్సెప్ట్ దట్ వన్. ఓకే, బికాస్ సమ్ స్పెసిఫిక్ పర్టికులర్ రీజన్స్ వల్ల అది తప్పించి మిగతా అంతా కూడా ఇది యాక్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ లో తీసుకొచ్చారు. నెక్స్ట్ మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ద ఫెమా అంటే 2000లో వచ్చిన ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ లో ఉన్న ఫీచర్స్ ఏమిటి అనేది చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెమా ఎంపవర్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు ఇంపోజ్ రెస్ట్రిక్షన్స్. ఫెమాకి ఏం చేశారంటే ఫెమా అనేది సెపరేట్ గా ఫామ్ అయింది కాబట్టి అది దట్ వాజ్ ఎంపవర్డ్ అంటే దానికి శక్తిని కలిగించి ఇచ్చారన్నమాట. ఫుల్ ఫ్లెడ్జ్డ్ పవర్స్ ఇచ్చారు బై సెంట్రల్ గవర్నమెంట్ టు ఇంపోజ్ రెస్ట్రిక్షన్స్. త్రూ దిస్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది రెస్ట్రిక్షన్స్ అనేది ఇంపోజ్ చేసింది. ద ట్రాన్సాక్షన్స్ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్ షుడ్ బి మేడ్ ఓన్లీ త్రూ ద ఆథరైజ్డ్ డీలర్. అందులో ఫస్ట్ ఏంటంటే ఏ ట్రాన్సాక్షన్ ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ చేయాలన్నా కూడా దట్ షుడ్ బి రూటెడ్ త్రూ ఆథరైజ్డ్ పర్సన్. ఒక ఆథరైజ్డ్ పర్సన్ ప్రమేయంలోనే ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ జరగాలి, ఎవరు పడితే వాళ్ళు చేసడానికి లేదని చెప్పేసి ఆథరైజ్డ్ పర్సన్స్ అనే డెఫినేషన్ ట్రాన్సాక్షన్ పరిధిలో తీసుకొచ్చారు. నెక్స్ట్ పేమెంట్స్ టు ఆర్ రిసీట్స్ ఫ్రమ్ ఎనీ పర్సన్ అవుట్ సైడ్ ఇండియా యాజ్ ఆల్సో అదర్ డీల్స్ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్ అండ్ ఫారిన్ క్రెడిట్స్ ఆర్ రెస్ట్రిక్టెడ్. అలాగే నెక్స్ట్ ఇంకో దాంట్లో ఏంటంటే ఇక్కడి నుంచి మనకు పంపించే అమౌంట్లు కానీ ఫారినర్స్కి, అలాగే ఫారిన్ కంట్రీస్ నుంచి మనకు వచ్చే అమౌంట్స్ కానీ అంటే దీన్ని పేమెంట్స్ టు అండ్ రిసీట్స్ ఫ్రమ్
ఎనీ పర్సన్ అవుట్ సైడ్ ఇండియా, బయట పర్సన్ సంబంధించిన మాట, అటు నుంచి ఇటు నుంచి అంటే బయట వ్యక్తి ఇక్కడి నుంచి పంపించడం కానీ ఫారిన్ ఎక్స్చేంజ్, అలా బయట పర్సన్ నుంచి మనకు రావడం కానీ జరిగేదంతా కూడా ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ ఫారిన్ సెక్యూరిటీస్ కి రిస్ట్రిక్ట్ చేసింది. రిస్ట్రిక్ట్ చేయడం అంటే ఎంత పడితే అంత ఇక్కడి నుంచి పంపడం కానీ, ఎంత పడితే అటు నుంచి అంత తెప్పించుకోవడం కానీ చేయడానికి లేదు. సమ్ సెక్యూరిటీ రీజన్, ఫారిన్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో దట్ వాజ్ రిస్ట్రిక్టెడ్ ఇప్పుడు ఈ ఫెమాలో. తర్వాత ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్, ఫారిన్ సెక్యూరిటీ డీలింగ్స్ ఆర్ హోల్డింగ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అబ్రాడ్ బై పీపుల్ లివింగ్ ఇన్ ఇండియా ఆర్ రిస్ట్రిక్టెడ్. అలాగే మన దేశంలో నివసిస్తున్న వాళ్ళు బయట కంట్రీస్ లో ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ కానీ హోల్డ్ చేయడం కానీ, లేదంటే ఫారిన్ సెక్యూరిటీ డీలింగ్స్ కానీ చూసుకోవడం కానీ, ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ కానీ చేసేటప్పుడు కూడా అవి కూడా రిస్ట్రిక్ట్ చేశారు. రిస్ట్రిక్ట్ చేయడం అంటే ఏం లేదండి, కంట్రోల్ చేసి రెగ్యులేట్ చేయడం అన్నమాట. అంటే ఇష్టాలు ఫ్రీగా ఎంతైతే అంత అలా చేయడం కాకుండా దాని లిమిటేషన్స్ పెట్టడం. ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వింగ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఆర్ ఫారిన్ సెక్యూరిటీ ఆర్ పేమెంట్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద కంట్రీ టు ఇండియా కెనాట్ బి అండర్టేకెన్ వితౌట్ జనరల్ స్పెషల్ పర్మిషన్ ఆఫ్ ఆల్. అలాగే ఇవన్నీ కూడా రిస్ట్రిక్ట్ చేశారంటే ఏ రకంగా చేయాలంటే త్రూ ఆర్బీఐ అని పెట్టారు. ఆర్బీఐ అనేది కంట్రోలింగ్ అథారిటీ అండ్ సూపర్వైజింగ్ మాట్లాడండి. స్పెసిఫిక్ పర్మిషన్స్ కంపల్సరీగా ఆర్బీఐ నుంచి తీసుకుంటేనే కానీ దీస్ ఆర్ నాట్ పర్మిటెడ్. And foreign exchange transactions under the current account can be restricted by the central government based on the public interest. అలాగే ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా కరెంట్ అకౌంట్ ద్వారా జరిపాయి. కరెంట్ అకౌంట్ అంటే ఏమిటి, తర్వాత వాట్ ఈస్ దట్ క్యాపిటల్ అకౌంట్ ఏంటి అనేది ఇంపార్టెంట్ మనకు తెలుసుకోవాలి. అది ఒకసారి చెప్తాను. నేను మీ పాయింట్స్ అన్ని వస్తుంటాయి కాబట్టి దీని బేస్డ్ మీద ఏంటో తెలియాలి కదా మీకు. There are two types of accounts. One is current account. Another type of account is called as the capital account. Is foreign exchange. Current account అంటే మన personal transaction. Suppose any person wants to pursue education outside. సో ఇక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే ట్యూషన్ ఫీజులో అవన్నీ యూనివర్సిటీకి పే చేయాల్సి వస్తుంది. ఓకే, అలాగే వైస్ వెర్సా. ఓకే, ఇవన్నీ పర్సనల్ ట్రాన్సాక్షన్. అలాగే ఎవరో సంబడి బికెమ్ సిక్ అండ్ హీ వాంట్స్ టు టేక్ ఏ ట్రీట్మెంట్ ఇన్ లండన్. సో అప్పుడు ఇక్కడ పర్సన్ అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటాడు. సో ఇది కూడా పర్సన్. అలాగే ట్రావెల్ మీద వెళ్తా ఉంటారు. ఓకే, ఆ టూరిజం మీద ప్లేసెస్ చూద్దాం. సో ఇవన్నీ పర్సనల్ ట్రాన్సాక్షన్స్ మాట. ఇవన్నీ పర్సనల్ ట్రాన్సాక్షన్స్ అన్నింటి కూడా మనం ఏమంటామంటే రూటింగ్ ట్రాన్సాక్షన్స్ తీసుకోవడం కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అంటాం. మరి క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏమిటి అంటే ఇక్కడ ఏంటంటే ఒక అసెట్ అనేది క్రియేట్ అవడం కానీ, ఒక అసెట్ అనేది మీకు డిస్పోజ్ అవడం కానీ జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి మనం ఫారిన్ ఎక్స్చేంజ్ మనం బయటికి పంపించి అక్కడైనా ఫ్యాక్టరీ కట్టడం కానీ, అక్కడైనా హాస్పిటల్ కట్టడం కానీ, అక్కడైనా అసెట్ హౌస్ కానీ ఏదైనా క్రియేట్ చేశారనుకోండి, అసెట్ అనేది క్రియేట్ అయింది అనుకోండి. సో ఇట్ ఈస్ కాల్డ్ ఇదే క్యాపిటల్ అకౌంట్ అంటాం. అంటే ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ వల్ల అసెట్స్ కనుక క్రియేట్ కావడం కానీ, డిస్పోజ్ అవడం కానీ జరిగితే, ఎందుకంటే ఒక్కోసారి ఏమవుతుందంటే అక్కడ ఉన్నది ఫారిన్ కంట్రీలో ఉన్న ఏ సబ్ బిల్డింగ్ లేకపోతే సమ్మత డిస్పోజ్ చేసాం అనుకోండి, మనకి ఏమవుతుంది ఇన్వర్డ్ రెమిటెన్స్ వస్తాయి, డబ్బులు వస్తాయి. సో ఈ డబ్బులు ఎలా వచ్చినాయి అంటే బికాస్ ఆఫ్ దట్ అసెట్ డిస్పోజల్, అసెట్ క్రియేషన్ ట్రాన్సాక్షన్ వల్ల జరుగుతుంది. సో ఇది క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్ యొక్క మీనింగ్, క్యాపిటల్ అకౌంట్ వల్ల. సో దీన్ని బట్టి మనం ఓవరాల్. సో ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ అండర్ ద కరెంట్ అకౌంట్ కెన్ బి రిస్ట్రిక్టెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ బేస్డ్ ఆన్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్. పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్ట్యా ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా రిస్ట్రిక్ట్ చేయబడ్డాయి. రిస్ట్రిక్ట్ చేయబడ్డాయి అంటే కరెంట్ అకౌంట్ అంటే పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్కి నాకు నచ్చినట్టుగా నేను $10,000 పంపించుకుంటానంటే ఎవరికి పంపించుకున్నారేమో, కానీ ఎప్పుడైతే మీకు ఫెమా వచ్చిందో రెస్ట్రిక్ట్ చేసేసారు. ఎంతకంతా ఎక్కువ పంపడానికి లేదు, లిమిటేషన్స్ మాట, లిమిట్స్ పెట్టేశారు. అలాగే ఆర్బీఐ is empowered by FEMA to subject the capital account transactions in number of restrictions. క్యాపిటల్ అకౌంట్ బయట వాడేమైనా ఫారిన్ వచ్చి మన దగ్గర ఏమైనా అసెట్స్ కొంటాననుకో, లేకపోతే ఫ్యాక్టరీ పెట్టాలన్నా, లేకపోతే ఏమైనా ఇక్కడ ఏమైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాడు అనుకోండి ఫారిన్ ఫండ్స్ తోటి అదర్ కంట్రీస్ వాడు. సో దేర్ షుడ్ బి సమ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ దాట్, టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ పర్మిటెడ్ అనేది. సో ఇలాగ ఏమవుతుందంటే ఫెమా కి ఆర్బీఐ అనేది ఎంపవర్ చేసింది అనమాట, ఎంతవరకు చేయాలి ట్రాన్సాక్షన్స్ అని. ద పీపుల్ లివింగ్ ఇన్ ఇండియా ఆర్ పర్మిటెడ్ టు క్యారీ అవుట్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్. ఇవన్నీ కూడా మేము ఫెమాలో పెట్టినాయి. అలాగే మన ఇండియాలో ఉన్న వాళ్ళు ఎంతవరకు ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ మనం చేయొచ్చు, పర్మిషన్స్ ఇవ్వచ్చు అనేది కూడా స్పెసిఫిక్ గా డీలింగ్ విత్ దట్ ఫెమా. And foreign security or won't hold immovable property abroad. Okay, if the currency, security or property was owned or acquired living outside India or when it. Next,
ఇంపార్టెంట్ టర్మ్స్కి వచ్చేటప్పటికి ఫెమాలోకి వచ్చేటప్పటికి ఆథరైజ్డ్ డీలర్ అంటే ఏంటి, అలాగే ఆథరైజ్డ్ డీలర్లో కేటగిరీ 1, 2, 3 అంటే ఏమిటి, ఆథరైజ్డ్ పర్సన్ అంటే ఏంటి, క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్, కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్ నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇవన్నీ కూడా వాట్ ఈస్ వాట్ అనేది తెలుసుకోవడం అంటే టర్మ్స్. ఆథరైజ్డ్ డీలర్ అంటే ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్, అతను అన్ని చేస్తాడు. ఏ పర్సన్ ఆథరైజ్డ్ యాజ్ అన్ ఆథరైజ్డ్ డీలర్ అండర్ సబ్ సెక్టర్ 1 ఆఫ్ ద సెక్షన్ 10 ఆఫ్ ఫెమా. ఆథరైజ్డ్ డీలర్ ఇంకా సింపుల్ గా చెప్పాలంటే కనుక అతను ఫారిన్ ఎక్స్చేంజ్ అమ్మొచ్చు, ఫారిన్ ఎక్స్చేంజ్ కొనొచ్చు, తర్వాత ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ బిల్స్ సెటిల్మెంట్ దగ్గర నుంచి మొత్తం అన్ని కూడా చేస్తూ వస్తాం. అంటే నాస్ట్రో అకౌంట్, వాస్ట్రో అకౌంట్ మనం అనుకుంటా ఉంటాం, ఇవన్నీ కూడా అతనికి చేయగలుగుతావు అనమాట ఆ బ్రాంచ్ లో. అదే ఆ పర్టికులర్ ఆథరైజ్డ్ డీలర్ చేయగలుగుతాడు అనమాట. ఫుల్ ఫ్లెడ్జ్డ్ పవర్స్ ఉంటాయి ఆయనకి. ఓకే, ఆథరైజ్డ్ డీలర్ ఫర్ కేటగిరీ 1 అంటే ఏంటంటే ఎంటిటీస్ విచ్ ఆర్ ఆథరైజ్డ్ బై ద ఆర్బీఐ టు క్యారీ అవుట్ ఆల్ పర్మిసిబుల్ కరెన్సీ క్యాపిటల్ కరెంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ యాజ్ ద డైరెక్షన్స్ ఇష్యూడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఇక్కడ ఆథరైజ్డ్ డీలర్ కేటగిరీ 1 ఏంటంటే ఒక స్పెసిఫిక్ అసైన్మెంట్స్ ఉంటాయి. కరెంట్ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్, పర్మిటెడ్ transactions, that too as per the directions of the Reserve Bank of India and FEMA, time to time. Okay, carry the account trade transaction. So under that, this category 1 of authorized dealer will come. Next, authorized dealer category 2 అనేది entities which are authorized by the RBI to carry out special non-trade related current account transactions. సో ఇక్కడ ఏమవుతుంది, మీకు క్యాపిటల్ అండ్ కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఆల్ పర్మిటెడ్ బై దట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని కూడా వీళ్ళు చూస్తారు. ఆథరైజ్డ్ డీలర్ 1. 2కి వచ్చేటప్పటికి నాన్ ట్రేడ్ రిలేటెడ్. నాన్ ట్రేడ్ రిలేటెడ్ అంటే పర్సనల్. అంటే సపోజ్ మా అబ్బాయికి నేను ఎడ్యుకేషన్ ఫారిన్ కంట్రీలో జాయిన్ చేయాల్సి వస్తుంది. ఓకే, దానికి కొంత కరెన్సీ కావాలి. ఓకే, అలాగే సంబడి హాస్పిటల్, ఐ వాంట్ టు టేక్ ఏ ట్రీట్మెంట్ ఇన్ జర్మనీ. సో ఫర్ దట్ ఎక్స్చేంజ్, నా ఫారిన్ ఎక్స్చేంజ్ కాస్ట్, ఇవన్నీ కూడా ఏంటంటే పర్సనల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అంటాం. ఇది ట్రేడ్ ఏం ఇన్వాల్వ్ అవ్వలేదు కదా, నేనే గూడ్స్ పంపలేదు, అట్లా గూడ్స్ తెప్పించుకోవట్లేదు. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్. ఇటువంటి ట్రాన్సాక్షన్స్ వరకు చూసే అన్ని కూడా ఆర్బీఐ పర్వ్యూలో పర్మిషన్స్ తోటి, స్పెసిఫైడ్ పర్మిషన్స్ తోటి చేసే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా కేటగిరీ 2 పర్సన్స్ చేస్తారు. అంటే ఇవన్నీ ఏంటంటే బ్రాంచెస్ మాట. ఎఫెక్స్ ఆథరైజ్డ్ బ్రాంచెస్ అంటారు చూడండి, అవి దానికి ఒక కేటగిరీస్ ఉంటాయి. అలాగే ఆథరైజ్డ్ 3 డీలర్ కేటగిరీ 3 అంటే ఎంటిటీస్ విచ్ ఆర్ ఆథరైజ్డ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు క్యారీ అవుట్ స్పెసిఫిక్ ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ ఇన్సిడెంటల్ టు దేర్ బిజినెస్ యాక్టివిటీ. నార్మల్ కోర్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చేస్తారు చూడండి, వాళ్ళని కేటగిరీ 3లోకి వస్తారు. సపోజ్ ఎవరో కస్టమర్ వచ్చి కలెక్షన్ చెక్ ఇస్తాడు, డాలర్ చెక్, అది మార్చమని చెప్పి అంటాడు. సో అది ఫారిన్ ఎక్స్చేంజ్ ఆథరైజ్డ్ బ్రాంచెస్ లో కేటగిరీ 3 కింద లెక్క మాట. ఓకే, అలాగే అలాగే ఎన్ఆర్ఐ బిజినెస్, ఎన్ఆర్ఐ ఇవన్నీ కూడా కస్టమర్స్ ఉంటారు డీల్ చేసే కదా, ఇవన్నీ కూడా మీకు అందులోకి వచ్చాయి. ఓకే, ఎన్ఆర్ఐ బిజినెస్, ఎన్ఆర్ఐ ట్రాన్సాక్షన్స్, ఫారిన్ చెక్ కలెక్షన్స్, తర్వాత కన్వర్షన్స్ ఆఫ్ దట్ ఫారిన్ డినామినేటెడ్ చెక్స్ ఇంటూ దట్ ఇండియన్ రూపీస్, ఇవన్నీ కూడా. తర్వాత ఆథరైజ్డ్ పర్సన్ అంటే ఏంటంటే an authorized dealer, money changer, offshore banking unit, or any other person authorized under subsector 1, section 1 of the section 10 to deal in foreign currency, foreign exchange securities. సో ఇక్కడ ఏంటంటే కొన్ని ఎంటిటీస్ ఉంటాయి అండ్ బయట పర్సన్స్, ఆథరైజ్డ్ పర్సన్స్ అంటారు. అండ్ వాళ్ళు ఏమంటే ఆథరైజ్డ్, వాళ్ళు ఏంటంటే మనీ చేంజర్. సపోజ్ ఎవడైనా కావాల్సి వచ్చింది, $5 నాకు కావాలి, సో మన ఇండియన్ రూపీస్ ఇస్తే వాడు డాలర్స్ ఇస్తాడు. ఎందుకంటే టుడే ఐఎమ్ గోయింగ్ టు అబ్రాడ్ టు క్యారీ సమ్ మనీ, సో నాకు కూడా తీసుకెళ్లాల్సి వస్తుంది. అలాగే ఇటువంటి చిల్లర ట్రాన్సాక్షన్ మాట, వాటికి ఏంటంటే మనం డైరెక్ట్ మన ఎస్టీడీ బూత్ లోకి వెళ్ళి మన ఫోన్ అలా తీసుకుంటాం, చిన్న అవుట్లెట్ లో మన సిమ్స్ ఎలా పొందుతాం, అలాగే వీళ్ళు కూడా ఏంటంటే ప్రైవేట్ పర్సన్స్ కి దే ఆర్ అలోయింగ్ దిస్ ట్రాన్సాక్షన్స్ మాట. ఓకే, దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ అదే ఆథరైజ్డ్ పర్సన్స్ అంటాం. ప్రతి దానికి మనకి బ్రాంచెస్ కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెళ్ళక్క లేకుండా అవుట్లెట్స్ లాంటి మాట. తర్వాత క్యాపిటల్ అకౌంట్ అంటే ఏం చెప్పాను, కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏం చెప్పాను, అది ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ వస్తే, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే అవుట్ సైడ్, అంటే పర్సన్స్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా, వాళ్ళు క్యాపిటల్ మన ఇన్వెస్ట్మెంట్ రూపంలో మన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లో క్యాపిటల్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. ఓకే, సో దాన్ని ఏమంటాం అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటాం. అంటే మనం ఎఫ్పిఐ అంటారు చూడండి, అది ఏ కేటగిరీస్ లో చేస్తారంటే 2 కేటగిరీస్. అది ఏంటంటే less than 10% ఆఫ్ దట్ పోస్ట్ ఇష్యూ paid up equity capital on a fully diluted basis of that listed Indian company
అంటే మన ఏం లేదు, మన ఇండియన్ కంపెనీస్, మన స్టాక్ మార్కెట్స్, మన ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ ఉంటాయి. సో ఫారినర్ అవుట్ సైడ్ ద అవర్ కంట్రీ పీపుల్ ఏం చేస్తారంటే దే వాంట్ టు ఇన్వెస్ట్ దేర్ అమౌంట్స్ ఇన్ ఇప్పుడు ఎఫ్ఐఎస్ వచ్చారు, ఫారిన్ ఇన్వెస్టర్స్, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అన్ని కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు మన క్యాపిటల్ మార్కెట్ లోను అని అంటారు చూడండి. అంటే ఇట్ ఈస్ ఏ దట్ ఇన్వర్డ్ వాట్ ఈస్ దట్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ దట్ ఫారిన్ కంట్రీస్ మాట. ఓకే, అది మన ఇండియన్ కంపెనీలోకి ఫ్లో అవుతుంది ఇన్వెస్ట్మెంట్. అలాగే లెస్ దాన్ 10% ఆఫ్ ద పేడప్ వాల్యూ ఆఫ్ దట్ ఈచ్ సిరీస్ ఆఫ్ ద క్యాపిటల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ద లిస్టెడ్ ఇండియన్ కంపెనీస్, మన లిస్టెడ్ ఇండియన్ కంపెనీస్ లోకి ఇన్వెస్ట్మెంట్ 10%, లెస్ దాన్ 10% ఆఫ్ ద పేడప్ వాల్యూ ఆఫ్ ద క్యాష్ ఈచ్ సిరీస్ ఆఫ్ ద క్యాపిటల్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, ఈ రెండు ఏ అండ్ బి కమింగ్ అండర్ దస్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. నాట్ పర్మనెంట్లీ రెసిడెంట్ అంటే నాట్ పర్మనెంట్లీ రెసిడెంట్, నాన్ ఎన్ఆర్ఐ అండ్ ఎన్పిఆర్. నాన్ రెసిడెంట్ ఇండియన్ అంటే మనకు తెలుసు, ఎందుకంటే పర్సన్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా హూ ఈజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా అని మన వాళ్ళు ఫారిన్ కంట్రీకి వెళ్ళి ఓకే అక్కడ వాడు ఏమైనా గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ కోసం లేకపోతే వాడు దాని గురించి ఉంటే కనుక దాన్ని మనం ఎన్ఆర్ఎస్ అంటాం. ఇది వీ నో వెరీ వెల్ ఆఫ్ దిస్ ఎన్ఆర్ఐ కేటగిరీ. అక్కడ ఇక్కడ నాన్ పర్మనెంట్లీ రెసిడెంట్ అనేది ఏంటంటే ఇది పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా ఫర్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ స్పెసిఫిక్ డ్యూరేషన్ స్పెసిఫిక్ పీరియడ్ ద డ్యూరేషన్ ఆఫ్ విచ్ ఈస్ మోర్ దాన్ 3 years. అంటే ఏంటంటే ఇక్కడ బయట పర్సన్స్ ఓకే సారీ బయట పర్సన్స్ రెసిడెంట్ ఇక్కడ రెసిడెంట్ కింద వచ్చాడు, మన కంట్రీలోకి వచ్చాడు అనమాట. అతను ఇక్కడ దేనికి వచ్చాడు అంటే ఎంప్లాయ్మెంట్ ఆఫ్ స్పెసిఫైడ్ డ్యూరేషన్ లేకపోతే స్పెసిఫైడ్ జాబ్ కోసం దేని గురించి వచ్చాడు. మన వాళ్ళు బయటికి వెళ్ళి దట్ మీన్స్ ఒక జాబ్ పర్సూ చేసుకోవడం కోసం, బిజినెస్ యాక్టివిటీ కోసం మనం వెళ్ళి ఎన్ఆర్ఎస్ ఎలాగ అంటున్నామో ఓకే అలాగే బయట నుంచి కూడా నాన్ పర్మనెంట్లీ రెసిడెంట్ అనేది కూడా దట్ ఈస్ ఎ కేటగిరీ ఇన్ విచ్ దేర్ స్టే ఈజ్ మోర్ దాన్ 3 years. ఇది ఇంపార్టెంట్, నాట్ మోర్ దాన్ 3 years. అంటే 3 years కన్నా దాటకుండా కనుక వాళ్ళు మన దగ్గర కంటిన్యూ అయితే కనుక దే విల్ బి కాల్డ్ యాజ్ ఎ నాట్ పర్మనెంట్లీ రెసిడెంట్ అంటాం. పర్మనెంట్గా ఏం అవట్లేదు, ఇక్కడ సెటిల్ అయిపోవట్లేదుగా, వచ్చారు మోర్ దాన్ 3 years దాటకుండా మన దగ్గర ఉంటే కనుక దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ నాన్ పర్మనెంట్లీ పర్మనెంట్లీ రెసిడెంట్ కేటగిరీ అంటాం. లేకపోతే పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్కి వచ్చేటప్పటికి పర్సన్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా who is a citizen of any country other than Bangladesh or Pakistan and has Indian ancestry. అంటే మన తాతలో వాళ్ళంతా కూడాను ఇక్కడ వాళ్ళే, అంటే మనకి బిఫోర్ ఇండిపెండెన్స్ అంతా కూడా మనకి కలిపే ఉంది కదండి. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా అంతా కూడా కంబైండే, దాని తర్వాత విడిపోయింది. సో మన తాతలు ముత్తాతలు ఉన్న వాళ్ళంతా కూడాను పాకిస్తాన్లోనూ ఉంటారు, అలాగా పాకిస్తాన్లో ఉన్న వాళ్ళ తాతలు ముత్తాతలు కూడా మన ఇండియాలో ఉన్నవాళ్ళు, అంటే ఒకప్పుడు కలిసి ఉన్నది కాబట్టి. సో ఇటువంటి దాంట్లో మనం ఏమంటే పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అనేది ఏంటంటే ఇది కాకుండా ఇది జరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా కొంతమంది వేరే లండన్, జర్మనీ వెళ్ళిపోయి అక్కడ మన పిల్లలంతా కూడా అదే తాతలం ఇక్కడ ఉంటారు, కానీ వాళ్ళ మన వాళ్ళంతా కూడా అక్కడ సెటిల్ అయిపోయి ఉంటారు. సో వీళ్ళందరినీ ఏమంటాం అంటే ఇండియన్స్, పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటాం. ఓకే, ఇక్కడ కేటగిరీ ఏం చేసేదంటే బంగ్లాదేశ్ని, పాకిస్తాన్ని ఎక్స్క్లూడ్ చేసేసాడు. అదర్ దాన్ దీస్ పీపుల్ ఓన్లీ కమింగ్ అండర్ ద డెఫినేషన్ ఆఫ్ దట్ పిఐఓ కింద లెక్క, అది గుర్తుపెట్టుకోవాలి. ద పర్సన్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా హూ ఈజ్ ఎ సిటిజన్ ఆఫ్ అవర్ కంట్రీ అదర్ దాన్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ అండ్ హ్యాజ్ ఇండియన్ యాన్సెస్ట్రీ. మన తాతలు మాత్రం ఇండియాలోనే ఉంటారు, వాళ్ళు మాత్రం మనం ఇప్పుడు ఆ తర్వాత జనరేషన్ మాత్రం ఫారిన్ కంట్రీలో ఉంటారు, బట్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ మాత్రం అయి ఉండకూడదు. అది పిఐఓ. నెక్స్ట్ పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా, దీన్ని ఏమంటామంటే a person residing in India for more than 180 days during the course of preceding financial year but doesn't include. అంటే మన ఎన్ఆర్ఐ కేటగిరీ ఎలా చేస్తామో అలాగే పర్సన్స్ రెసిడెంట్ ఇండియా అంటే బయట నుంచి మన కంట్రీకి వస్తారు, మన కంట్రీ వస్తే మన దగ్గర మోర్ దాన్ 180 days ఉంటూ ఓకే వాళ్ళ కింద మాట పర్సన్ హూ హెస్ గాన్ అవుట్ ఆఫ్ కంట్రీ ఆర్ హూ స్టేస్ అవుట్ సైడ్ ఇండియా ఇన్ ఐదర్ కేసెస్ and are taking employment outside India and for carrying on a business or vacation outside India. ఈ కేటగిరీస్ అన్ని కూడా మీకు పర్సన్స్ రెసిడెంట్ ఇండియా కింద వస్తారన్నమాట. డజంట్ ఇంక్లూడ్ అంటారు. డజంట్ ఇంక్లూడ్ అంటే ఈ కేటగిరీస్ కాకుండా ఉన్నవాళ్ళు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద బ్రింగింగ్ ఇన్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ వస్తే ఫారిన్ ఎక్స్చేంజ్ ఇన్ ఎనీ ఫార్మ్ కెన్ బి బ్రాట్ ఇన్ ఇండియా ఫ్రీలీ వితౌట్ ఎనీ లిమిట్ యాజ్ వెల్. అంటే ఇక్కడ ఏంటంటే ఫారిన్ ఇన్వర్డ్ రెమిటెన్సెస్ అంటాం, మనకు వచ్చే కరెన్సీ మాట ఎవరైనా తీసుకొస్తే
ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళతో పాటు ఫారిన్ కరెన్సీ కూడా వస్తుంది, డాలర్స్ వస్తాయి కదా, ఆ కేటగిరీ. ఓకే, ఎంత లిమిట్ వరకు క్యారీ చేయొచ్చు, ఫ్రీగా ఉంచుకోవచ్చు అనేది ఇక్కడ పాయింట్. ఇక్కడ లిమిట్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. కరెన్సీ డిక్లరేషన్ ఫార్మ్ అన్నాడు ఒకసారి. ఎప్పుడైతే మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ బ్రాట్ ఇండియా బయట నుంచి పట్టుకొచ్చాడో బై పర్సన్, ఏ డిక్లరేషన్ టు ద కస్టమ్స్ అథారిటీ ఇవ్వాలి. కరెన్సీ డిక్లరేషన్ ఫార్మేట్ లో ఎప్పుడు ఏ విధంగా ఇవ్వాలంటే, ఇఫ్ ద కరెన్సీ నోట్స్ ఆర్ బ్యాంక్ నోట్స్ ఆర్ ట్రావెలర్ చెక్స్ డు నాట్ ఎక్సీడ్ 10,000 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. అంటే ఏంటంటే 10,000 డాలర్స్ కనుక దాటకుండా ఉంటే కనుక, డాలర్స్ అన్నాడు, ఒక్కోసారి జపనీస్ అని ఉండొచ్చు, వేరే కరెన్సీ ఉండొచ్చు, బట్ ఈక్వలెంట్ టు దట్ $10,000 వాల్యూ కనుక దాటకుండా ఉంటే, లెస్ దాన్, సింపుల్ గా కరెన్సీ డిక్లరేషన్ ఫార్మ్ ఇచ్చేసి దే కెన్ హోల్డ్ ఇట్. అలాగే ఇఫ్ ద ఫారిన్ కరెన్సీ నోట్స్ డు నాట్ ఎక్సీడ్ $5,000 ఇట్స్ ఈక్వలెంట్. అంటే ఇక్కడ ఏంటంటే బ్యాంకర్స్ నోట్స్, ట్రావెలర్స్ చెక్స్, ఓకే, వీటికి సంబంధించి $10,000 ఆర్ ఈక్వలెంట్. ఇక్కడ ఫారిన్ కరెన్సీ నోట్స్, ఇవన్నీ నోట్స్, అవన్నీ ఇన్స్ట్రుమెంట్, ట్రావెలర్ చెక్స్, డీడీలు ఉంటాయి, ఫారిన్ డీడీస్ ఇన్స్ట్రుమెంట్స్ మాట, ఇవి నోట్స్. ఇక్కడ $5,000 కనుక తక్కువ ఉంటే క్యారీ ఉంచుకోవచ్చు, బట్ కరెన్సీ డిక్లరేషన్ ఫార్మ్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఈ రెండు ఇంపార్టెంట్ లిమిట్స్. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ ఫ్రమ్ పబ్లిక్. లేకపోతే ఇది బయట నుంచి వచ్చేది, ఇక్కడ నుంచి మనం పర్చేజ్ చేయాలనుకుంటే కనుక, అంటే పేమెంట్ ఇన్ క్యాష్ ఇన్ ఇండియన్ రూపీస్ ఫారిన్ కరెన్సీ నోట్స్, అంటే ఫారిన్ కరెన్సీ నోట్స్ మనం కన్వర్షన్ లో ఇండియన్ రూపీస్ లో ఇవ్వాలి అనుకుంటే కనుక, ఆ ట్రావెలర్ చెక్స్ పర్చేజ్ పర్మిటెడ్ దానికి ఇవ్వాలనుకుంటే ఫ్రమ్ రెసిడెంట్ పర్సన్స్ అయితే కనుక $1,000 ఆర్ ఈక్వలెంట్. ఓకే, పర్చేజ్ చేసేటప్పుడు పర్చేజ్ ఫారిన్ కరెన్సీ పబ్లిక్ లిమిటేషన్స్ $1,000. అండ్ ఫ్రమ్ ఫారిన్ విజిటర్స్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అయితే కనుక $3,000 ఈక్వలెంట్. ఈ రెండు లిమిట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కమింగ్ టు టేకింగ్ అవుట్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ. ఫారిన్ కరెన్సీ తీసుకెళ్లాలనుకుంటే కనుక, అక్కడ ఏంటంటే టేకింగ్ అవుట్ ఫారిన్ కరెన్సీ ఇన్ ఎనీ ఫార్మ్ అదర్ దాన్ ఫారిన్ ఎక్స్చేంజ్ అబ్టైన్ ఫ్రమ్ an authorized డీలర్ ఆర్ మనీ ఎక్స్చేంజర్ ఈజ్ ప్రొహిబిటెడ్. అంటే మనకి త్రూ ఆథరైజ్డ్ డీలర్ ద్వారా కానీ, మనీ ఎక్స్చేంజర్ ద్వారా కానీ వచ్చిన అమౌంట్ అయితే ఓకే, పర్మిటెడ్ తీసుకెళ్తారు. అదర్ దాన్ దీస్ టూ, ఇంకెక్కడి నుంచి అయినా సోర్సెస్ అనేది మనం ఫారిన్ కరెన్సీ రూపంలో మనం బయటికి తీసుకెళ్ళడానికి మాత్రం మనకి ఎక్కడ కుదరదు, తీసుకోవడానికి లేదు. ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్. తర్వాత సేల్స్ ఎగ్నెస్ట్ రీకన్వర్షన్ ఆఫ్ ఇండియన్ కరెన్సీ. అలాగే ఆథరైజ్డ్ పర్సన్ మే కన్వర్ట్ ఇంటూ ఫారిన్ కరెన్సీ unspent Indian currency held by non-residents at the time of their departure from India, provided a valid encashment certificate is produced. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఫారిన్ నుంచి మనకు వచ్చారు, సమ్ డాలర్స్ మన కరెన్సీ తెచ్చుకున్నప్పుడు వాళ్ళకి ఏం చేస్తున్నారు, ఇండియన్ కరెన్సీలో కన్వర్షన్ వాళ్ళు తీసుకున్న తర్వాత ఖర్చు పెట్టుకున్న తర్వాత వాళ్ళకి ఒక 50,000 లేకపోతే ₹1,00,000 ఇండియన్ కరెన్సీ మిగిలిపోయినప్పుడు వాళ్ళు ఇప్పుడు దే ఆర్ గోయింగ్ బ్యాక్, వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ ఈ కరెన్సీ తోటి వాళ్ళు క్యారీ చేయలేరు కదా, ఇండియన్ కరెన్సీ తోటి మళ్ళీ అమెరికా అక్కడికి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ పనికిరాదు కదా ఇండియన్ కరెన్సీ. సో మళ్ళీ అగైన్ దే హ్యావ్ టు కన్వర్ట్ బ్యాక్ టు దట్ ఫారిన్ కరెన్సీ. అది మాట్లాడు రీకన్వర్షన్ అంటే. ఇటువంటి అప్పుడు కంపల్సరీగా వాళ్ళు దే హ్యావ్ టు అబ్టైన్ ఎ సర్టిఫికేట్ దట్ ఈస్ కాల్డ్ అది వ్యాలిడ్ ఎన్కాష్మెంట్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ వీళ్ళు క్యారీ చేయాలి ఆ సర్టిఫికేట్. లేకపోతే ఇన్ ఫాలోయింగ్ కేసెస్ unspent rupees can be converted to foreign currency without an encashment certificate. ఎన్కాష్మెంట్ సర్టిఫికేట్ లేకుండా ఎంతవరకు చేయొచ్చు, లిమిట్స్ క్యారీ చేయొచ్చు అంటే కనుక అమౌంట్ అప్ టు 10,000. చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఫారిన్ టూరిస్టుల విషయంలో అయితే కనుక నాట్ ఎన్ఆర్ఎస్ మే బి పర్మిట్ టు రీకన్వర్ట్ రూపీస్ విత్డ్రాన్ ఫ్రమ్ ఏటీఎం అప్ టు 50,000. సో ఈ లిమిట్స్ కనుక దాటితే మాత్రం కంపల్సరీగా దే హ్యావ్ టు క్యారీ అలాంగ్ విత్ దట్ ఎన్కాష్మెంట్ సర్టిఫికేట్స్ ఉండాల్సిందే. అది. సో దీస్ ఆర్ ద 2 లిమిట్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. నెక్స్ట్ ఇన్వర్డ్ రెమిటెన్సెస్ వస్తే కనుక, ఇన్వర్డ్ రెమిటెన్సెస్ రిఫర్స్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ మేడ్ టు ఏ కంట్రీ ఫ్రమ్ ఫారిన్ కంట్రీ. బయట కంట్రీ నుంచి మనకు వస్తే దట్ ఈస్ కాల్డ్ ఇన్వర్డ్ రెమిటెన్సెస్ అంటాం. ఓకే, here there are no restrictions for a resident individual for receiving inward remittances through other dealer banks in India. మనకి బయట నుంచి వచ్చే, మన కంట్రీలో వచ్చే పర్సన్స్ కి వచ్చే ఇన్వర్డ్ రెమిటెన్సెస్ మీద ఎప్పుడు కూడా రెస్ట్రిక్షన్స్ అనేది లేవు.
ఎంతైనా మనకి ఇన్వర్డ్ రెమిటెన్సెస్ తెప్పించుకోవచ్చు. ఓకే, ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ ఫ్రమ్ ఫారిన్ ఎక్స్చేంజ్ డ్యూ ఆర్ అక్రూడ్ as a remuneration for services rendered whether in or outside India or in settlement of any lawful obligations. అంటే ఏదైనా మన సర్వీసెస్ ఇచ్చినప్పుడు దానికి బదులుగా వాళ్ళు అమౌంట్ మనకి పంపిస్తారు. సో అక్కడ కూడా మనకి దట్ ఈస్ కాల్డ్ ఇన్వర్డ్ రెమిటెన్సెస్ కింద వస్తుంది, అవుట్ సైడ్ నుంచి వస్తుంది కాబట్టి. ఓకే, అలాగే గిఫ్ట్ కింద కానీ ఏమైనా సరే రావచ్చు, బయట నుంచి గిఫ్ట్ కింద. అలాగే మన వాళ్ళు ఎవరైనా కనుక అక్కడ ఏమైనా విజిట్ ఫారెన్ యూనివర్సిటీకి విజిట్ చేసి ఒకడైనా లెక్చర్ కానీ అది ఇచ్చారు కూడా ఆందోళన కింద ఇస్తారు. సో దట్ ఈస్ ఆల్సో ఈక్వలెంట్ టైప్ ఆఫ్ గిఫ్ట్. ఇవన్నీ కూడా మనకి ఇన్వర్డ్ రెమిటెన్సెస్ కింద వస్తాయి. సో ద కేటగిరీస్ స్పెసిఫైడ్. నెక్స్ట్, అప్రూవ్డ్ రెమిటెన్స్ మెథడ్స్ ఇన్ ఇండియా. మనకి అప్రూవ్డ్ రెమిటెన్స్ మెథడ్స్ ఎలా వస్తాయి? ఫారెన్ రెమిటెన్స్ మనకి ఇండియాకు రావాలంటే ఎలా వస్తాయి అంటే బ్యాంక్ వైర్ ట్రాన్స్ఫర్ ద్వారా, లేదా బ్యాంక్ మనీ ఆర్డర్స్ ద్వారా వస్తాయి, ఫారిన్ కరెన్సీ చెక్స్ ద్వారా వస్తాయి, తర్వాత ఫారిన్ కరెన్సీ డ్రాప్ ద్వారా వస్తాయి, రెమిటెన్స్ డ్రాప్ ద్వారా వస్తాయి. సో దీస్ ఆర్ ఆల్ ద మోడ్ ఆఫ్ రెమిటెన్సెస్, ఇన్వర్డ్ రెమిటెన్సెస్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ అవుట్ సైడ్ రెమిటెన్సెస్. అంటే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి రెమిటెన్సెస్కి వస్తే రిలీజ్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ టు పర్సన్స్ రెసిడెంట్ ఇన్ ఇండియా ఫర్ వేరియస్ కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్. చెప్పాను కరెంట్ అకౌంట్ అంటే పర్సనల్ ట్రాన్సాక్షన్ అని చెప్పాను చూడండి. ఎవరైనా మెడికల్ ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు, లేదంటే ఎడ్యుకేషన్ పర్పస్కి వెళ్ళొచ్చు, లేదంటే ఇంకేమైనా ట్రావెల్ పర్పస్కి వెళ్ళొచ్చు, విజిటింగ్ పర్పస్కి. సో ఇటువంటి అన్ని కూడా కమింగ్ అండర్ దట్ కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్ అని చెప్పాను కదా. ఫర్ దట్ ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది అవుట్ సైడ్కి వెళ్తుంది, అంటే రిలీజ్ చేయాలి ఫారిన్ కరెన్సీ. అప్పుడు దీస్ రూల్స్ హ్యావ్ కేటగిరీ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద 3 కేటగిరీస్ వీళ్ళు చేస్తారు. మరి ఇక్కడ ఉండేది ఏంటంటే ట్రాన్సాక్షన్స్ కేటగిరీస్ ఉన్నాయి. షెడ్యూల్ 1లో కొన్ని, షెడ్యూల్ 2లో, షెడ్యూల్ 3లో ఉన్నాయి. ఈ 3 కేటగిరీస్ కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ రూల్స్ పాటిస్తూ చేయాలి. అంటే అవుట్వర్డ్ రెమిటెన్స్కి వెళ్ళాలి, చేయాలనుకుంటే ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్ళాలంటే కరెన్సీ. ఒకటి, ట్రాన్సాక్షన్స్ ఎక్స్ప్రెస్లీ ప్రొహిబిటెడ్. షెడ్యూల్ 1 ఏం చెప్తుందంటే, ఇది క్వశ్చన్స్ అంటే చాలా ఇంపార్టెంట్. షెడ్యూల్ 1లో ఉన్నది ఏంటంటే ట్రాన్సాక్షన్ ఎక్స్క్లూజివ్లీ ప్రొహిబిటెడ్. అంటే అవుట్వర్డ్ రెమిటెన్సెస్ ఫ్రమ్ అవర్ కంట్రీ టు అదర్ కంట్రీస్ బయటికి వెళ్ళాలనుకుంటే కనుక టోటల్గా ప్రొహిబిట్ చేసే అన్ని కూడా ట్రాన్సాక్షన్స్ షెడ్యూల్ 1లో ఉన్నాయి. షెడ్యూల్ 2లో ఏమున్నాయంటే ట్రాన్సాక్షన్ పర్మిటెడ్ విత్ ప్రయర్ అప్రూవల్ ఫ్రమ్ ద కన్సర్న్ మినిస్ట్రీ, డిపార్ట్మెంట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే కన్సర్న్ మినిస్ట్రీ నుంచి, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి విత్ అప్రూవల్ తోటి పర్మిట్ చేసే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా షెడ్యూల్ 2లో ఉన్నాయి. షెడ్యూల్ 3కి వచ్చేటప్పటికి ట్రాన్సాక్షన్ దట్ కెన్ బి పర్మిటెడ్ బై ఆథరైజ్డ్ డీలర్స్ అప్ టు ద థ్రెషోల్డ్ లిమిట్స్ స్పెసిఫైడ్. థ్రెషోల్డ్ లిమిట్స్ వరకు స్పెసిఫై చేసిన, అంటే ఆ లిమిట్స్ వరకు ఈ కేటగిరీ వైజ్ చెప్తాడు మాట. ఈ ట్రాన్సాక్షన్ వరకు, ఈ ట్రాన్సాక్షన్ వరకు మాత్రమే అవుట్ సైడ్ రెమిటెన్స్ పర్మిటెడ్ అని చెప్తాడు. అటువంటి అన్ని కూడా మీకు ఎక్కడ ఉంటాయంటే ఆథరైజ్డ్ డీలర్స్ దగ్గర ఉంటాయి. ఆ సీలింగ్స్ ఆథరైజ్డ్ డీలర్స్ పర్మిట్ చేసిన సీలింగ్స్ ఉంటాయి. అవి షెడ్యూల్ 3లో ఉంటాయి. The transactions covered under Schedule 2 or Schedule 3 are exempted from the requirement of the prior approval of the Government of India or Reserve Bank of India. Schedule 2లోను, Schedule 3లో ఉన్న వాటికి ఆల్రెడీ అప్రూవ్డ్ కాబట్టి దానికి మళ్ళీ స్పెసిఫిక్గా మీకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవల్ అక్కర్లేదు. షెడ్యూల్ 1లో ఉన్న దానికి మాత్రం ప్రొహిబిట్ చేశారు కదా, అది మాత్రం కావాలనుకుంటే మాత్రం అవుట్ సైడ్ రెమిటెన్సెస్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవల్ తీసుకోవాలి. సో షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3లో ఏమేమి ఉంటాయని అడుగుతాడు క్వశ్చన్, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద రెసిడెంట్ ఫారిన్ కరెన్సీ అకౌంట్స్, ఎక్స్చేంజ్ ఎర్నర్స్ ఫారిన్ కరెన్సీ EEFC అకౌంట్స్. ఓకే, ఇవి ఏంటంటే రెసిడెంట్ ఫారిన్ కరెన్సీ అకౌంట్ అంటే బయట కంట్రీస్ నుంచి మనకు పట్టుకొస్తారు ఫారిన్ కరెన్సీ, వాళ్ళు ఇక్కడ ఉండిపోతారు. సింపుల్గా చెప్పేస్తాను, వాళ్ళు ఇక్కడ ఉండిపోయినప్పుడు వాళ్ళు కన్వర్ట్ చేసుకుని ఇక్కడ మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు లోకల్గా. సో దట్ ఈస్ కాల్డ్ రెసిడెంట్ ఫారిన్ కరెన్సీ అకౌంట్స్ అంటాం. అంటే పర్మనెంట్గా స్టే అయిపోతారు, ఇక్కడ ఉండిపోతారు, సెటిల్ అయిపోతారు. ఎక్స్చేంజ్ ఎర్నర్స్ ఫారిన్ కరెన్సీ అకౌంట్స్ అంటే ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే మన కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్స్ పంపిస్తారు కదా, పంపించినప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది వస్తుంది. ఓకే, ఎక్స్చేంజ్ వచ్చినప్పుడు ఇదివరకు ఏంటంటే ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ అంతా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి సరెండర్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అలా కాకుండా వాళ్ళు ఇక్కడ మెయింటైన్ చేసుకోవచ్చు, కన్వర్ట్ చేసేసుకుని లేకపోతే ఫారిన్ కరెన్సీలోనే మెయింటైన్ చేసుకోవచ్చు, వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంటాయి. అలాగే దే కెన్ మేక్ యూజ్ ఆఫ్ దట్ కరెన్సీ ఇన్ దేర్ ఫ్యూచర్ ఫర్ దేర్ ఎక్స్పోర్ట్ నీడ్స్, ఇంపోర్ట్ నీడ్స్, అండ్ మిషనరీ తెప్పించుకోవాలని దేనికైనా సరే ఉపయోగించుకోవాలి. ఆఫ్ కోర్స్ ఇందులో డీటెయిల్స్ లేవు కాబట్టి బ్రీఫ్గా వాట్ అని చెప్పాను. వాట్ ఈస్ రెసిడెంట్ ఫారిన్ కరెన్సీ అకౌంట్స్ అండ్ ఎక్స్చేంజ్ ఎర్నర్స్
ఫారిన్ కరెన్సీ అకౌంట్ అంటే ఏంటి చెప్తాను. నెక్స్ట్ ప్రొహిబిషన్ ఆన్ ట్రయల్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్. ఇక్కడ ఏంటి ప్రొహిబిషన్? టోటల్ గా ప్రొహిబిషన్ అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ డబ్బులు డ్రా చేయాలంటే కనుక టోటల్ రిస్ట్రిక్షన్స్ ఉండేది ఎక్కడ ఉంటాయి అంటే ట్రయల్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ బై ఎనీ పర్సన్ ఫ్రమ్ ద పర్పస్ ఈ కేటగిరీ కింద చెప్పిన షెడ్యూల్ 1 అన్నారు. ట్రాన్సాక్షన్ స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ 1 టోటల్ గా ప్రొహిబిటెడ్. అలాగే ట్రావెల్ టు నేపాల్ అండ్ భూటాన్. సో ఇక్కడ కూడా మీకు ఏముందంటే మీకు మీరు వెళ్ళాలనుకోండి ట్రావెల్ నేపాల్ కానీ భూటాన్ కానీ వెళ్ళాలన్నా కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ దాకా డ్రా చేయాలనుకుంటే కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ట్రాన్సాక్షన్ విత్ ఏ పర్సన్ రెసిడెంట్ ఇన్ నేపాల్ ఆర్ భూటాన్. అలాగే నేపాల్ భూటాన్ పర్సన్ తో ట్రాన్సాక్షన్ చేయాలన్నా కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ విత్డ్రాయల్స్ కి ప్రొహిబిషన్స్ ఉన్నాయి. దిస్ మే బి పర్మిటెడ్ ఓన్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెసిఫిక్ అండ్ జనరల్ ఆర్డర్ లో పర్మిట్ చేస్తాను కానీ కన్సిడర్ చేయడానికి లేదు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్ వచ్చేటప్పుడు రెస్ట్రిక్షన్స్ కంటైన్డ్ ఇన్ ఫెమా ఆర్ నాట్ అప్లికబుల్ టు ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్. ఫెమా దానికి ఈ క్రెడిట్ కార్డ్స్ ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, దానికి ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఓకే, బికాజ్ వైల్ ఆన్ విజిట్ అవుట్ సైడ్ ఇండియా గుర్తుపెట్టుకోండి. ICC, that means international credit cards, cannot be used in any manner for prohibited items like lottery tickets. అంటే మనం ఆ క్రెడిట్ కార్డ్ దేనికి ఉపయోగించుకుంటాం అంటే మనం ఫారిన్ టూర్లోకి వెళ్ళినప్పుడు ఫర్ మనీ ఇది పర్చేజెస్ కి వాటికి వీటికి మనం క్రెడిట్ కార్డ్ దేని పర్పస్ ఉపయోగిస్తాం ఆ పర్పస్ కి అక్కడ ఉపయోగిస్తాం. బట్ రిస్ట్రిక్టెడ్ అండ్ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ మాత్రం నాట్ అలౌడ్. అది ఏంటంటే లాటరీ టికెట్స్ కొంటాం కానీ బ్యాండ్ ప్రిస్క్రైబ్డ్ మ్యాగజైన్స్ కానీ పార్టిసిపేషన్ దట్ మీన్స్ స్విస్ ట్యాక్స్ పేమెంట్స్ ఫర్ కాల్ బ్యాక్ సర్వీస్ ఇటువంటి మనం ఉపయోగించడానికి లేదు ఏది ఈ ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్. అండ్ యూజ్ ఆఫ్ ICC ఫర్ పేమెంట్ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఇన్ నేపాల్ అండ్ భూటాన్ ఇస్ నాట్ పర్మిటెడ్. అలాగే దీనికి ఫారిన్ ఎక్స్చేంజ్ పేమెంట్స్ ఏమైనా చేయాల్సి వస్తున్నప్పుడు నేపాల్ భూటాన్ నాట్ పర్మిటెడ్ బై యూజింగ్ ఆఫ్ దిస్ ICC. There is no aggregate monetary sealing separately prescribed for use of ICC through internet. Next, liberalizer remittance scheme LRS అంటే ఏంటంటే ఇక్కడ మీకు కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పారు. కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అంటే మీకు మెడికల్, ఎడ్యుకేషన్, ట్రావెల్, టూరిజం ఈ అన్నిటికీ కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ కావాల్సి వస్తుంది కాబట్టి దానికి లిమిటేషన్స్ అనేది పెట్టేశారు అన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. ఫర్ రెసిడెంట్స్ ఇండివిజువల్స్ RBI హ్యాస్ యూజ్డ్ ద రెస్ట్రిక్షన్స్ అవుట్వర్డ్ రెమిటెన్సెస్ అండర్ దట్ లిబరేషన్ పాలసీ 2004లో తీసుకొచ్చాను. దాని ప్రకారం ఏంటంటే ఇట్ ఈజ్ అవైలబుల్ టు రెసిడెంట్ ఇండివిజువల్స్ ఇంక్లూడింగ్ మైనర్స్ కి ఇండివిజువల్స్ మాత్రమే ఈ LRS అనేది వర్తిస్తుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ టు కార్పొరేట్స్, పార్ట్నర్షిప్ ఫర్మ్స్, HUFs, ట్రస్ట్ వీళ్ళకి మాత్రం వర్తించదు. ఏది లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీము అలాంగ్ విత్ దట్ రెమిటెన్సెస్ సీలింగ్స్ టు అవుట్ సైడ్. మాక్సిమం అమౌంట్ పర్మిటెడ్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్, ఎనీ ఫైనాన్షియల్ ఇయర్ లో మాక్సిమం అమౌంట్ పర్మిట్ చేసే సీలింగ్ ఎంత అంటే $250,000 per head. There is no restriction on the number of transactions. Number of transactions ఎన్ని చేసుకున్నా ఎలా చేసుకున్నా కూడా మాకే అభ్యంతరం లేదు. The ceiling should not cross $250,000 per head అని చెప్పారు అన్నమాట. ఆ రకంగా అంటే కెన్ బి యూజ్డ్ ఫర్ ఎనీ ఫారిన్ కరెన్సీ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్, ఎనీ కాంబినేషన్ అరేంజ్ చేసుకోవచ్చు. రెమిటెన్స్ ఫర్ మార్జిన్స్ ఆర్ మార్జిన్ కాల్స్ అండ్ ఓవర్సీస్ ఎక్స్చేంజ్ కౌంటర్ పార్టీ ఆర్ నాట్ అలౌడ్. ఓకే, మార్జిన్ మనీ కానీ మార్జిన్ కాల్స్ ఓవర్సీస్ ఎక్స్చేంజ్ కౌంటర్ పార్టీకి మాత్రం పనికిరాదు ఇది. And cannot be used to give a gift to another resident individual by remitting funds to the latter to foreign exchange without account. అలాగే ఒక గిఫ్ట్ రూపంలో కానీ ఏదో ఇవ్వడానికి మాత్రం పనికిరాదు. అండ్ ట్రావెల్స్ ప్రొసీడింగ్ టు కంట్రీస్ అదర్ దాన్ ఇరాక్. ట్రావెలర్స్ ప్రొసీడింగ్ టు కంట్రీస్ ఇరాక్ కానీ, లిబియా, ఇస్లామిక్ కంట్రీస్, ఇరాన్, రష్యన్ ఫెడరేషన్ అండ్ అదర్ రిపబ్లిక్ నాట్ ఎక్సీడింగ్ $3,000 per head. $3,000 దాటకుండా తీసుకెళ్ళచ్చు. ఓకే, ట్రావెల్ పర్పస్ కి అది ఈక్వెంట్. అండ్ ట్రావెల్స్ ప్రొసీడింగ్ టు ఇరాక్ అండ్ లిబియా నాట్ ఎక్సీడింగ్ $5,000 ఈక్వెంట్. ఓకే, సో ఇక్కడ మీకు స్పెసిఫిక్ గా చూసుకోండి ఇవన్నీ కూడా. అంటే ఇక్కడ కంట్రీస్ అంతా ఇచ్చేసాడు, ఇచ్చేసిన తర్వాత కొన్ని కంట్రీస్ మాత్రం నాట్ ఎక్సీడింగ్ ఏ కంట్రీస్ అని చూసుకోండి, క్లియర్గా ఇచ్చాడు ఇక్కడ. ఓకే, అండ్ ట్రావెలర్స్ దట్ మీన్స్ ట్రావెలర్స్ ప్రొసీడింగ్ టు ఇరాక్ అండ్ not exceeding $US per visit or equivalent. So travelers proceeding to Islamic Republic of Iran, Russia, other may be released. Full exchange will be released. Resident individual may remit up to $US to them or equivalent.
a person going abroad for employment, correct? Employment and sir, the maximum ceiling medical purpose is sir 2,50,000 per financial year. సో సీలింగ్ ఒకవేళ 2,50,000 ఎడ్యుకేషన్ గా సరిపోయింది అనుకోండి. సో అతనికి మెడికల్ ఎక్స్పెన్సెస్ కింద బ్యాలెన్స్ లేదు కాబట్టి ఈ కెనాట్ బి పర్మిటెడ్. రెసిడెంట్ ఇండివిజువల్ మే సరెండర్ రిసీవ్డ్ రిలేజ్ అన్స్పెంట్ అన్యూజ్డ్ ఫారిన్ ఎక్స్చేంజ్ టు ఏపీ ఆథరైజ్డ్ పర్సన్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year. ఆథరైజ్డ్ పర్సన్ కి ఎంత కాలంలో అన్స్పెండ్ అమౌంట్ అన్రియలైజ్డ్ సరెండర్ చేయాలి అంటే 180 days లోపల చేయాలి. A returning traveler is permitted to retain foreign exchange, foreign checks, etc. and currency up to $2,000 వరకు కూడా అతను రిటైన్ చేసుకోవచ్చు. రిటర్న్ ఫారెన్ అంటే వెళ్ళాడు, ఫారెన్ ట్రావెలర్కి వెళ్ళాడు, రిటర్న్ అయ్యాడు. రిటర్న్ అయినప్పుడు అతను రిటైన్ చేసుకోవాలనుకుంటే ఫారెన్ కరెన్సీ కానీ ట్రావెలర్ చెక్స్ కానీ ఓకే ఎంతవరకు అంటే ఫారెన్ కరెన్సీ నోట్స్ ఎంతవరకు అంటే $2,000 వరకు. ఫారెన్ కాయిన్స్ వితౌట్ ఎనీ సీలింగ్, ఫారెన్ కాయిన్స్ అది కానీ సీలింగ్ ఏం లేదు, అది బియాండ్ 180 days. అండ్ ఇట్లా సబ్సిక్వెంట్ విజిట్ తర్వాత విజిట్కి వాడు ఉపయోగించుకుంటారు. నెక్స్ట్ ఇండో నేపాల్ రెమిటెన్స్ స్కీమ్. ఇందులోకి వచ్చేటప్పటికి ఇండో నేపాల్ రెమిటెన్స్ ఫెసిలిటీ స్కీమ్ 2008లో వచ్చింది. ఈ సిస్టమ్ లాంచ్ ఫర్ ఇండియా టు దట్ మీన్స్ వన్ వే రెమిటెన్సెస్ మాట అండి. ఇవన్నీ కూడా అంటే రెమిటెన్స్ మనం పంపించుకోవాలి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా నేపాల్ అనేది మన మిత్ర దేశం కాబట్టి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా కష్టం కాబట్టి ఎక్స్పెన్సివ్ కాబట్టి దే రిక్వెస్టెడ్ అవర్ కంట్రీ టు యూటిలైజ్ టు ఎక్స్టెండ్ దట్ అవర్ ఫెసిలిటీస్ టు దెమ్. అంటే నెప్టో ఆర్టీసీ ఈ టైప్ ఆఫ్ ఫెసిలిటీస్ ఇమ్మని చెప్పబడింది. ఆ రకంగా మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ నెఫ్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా వాళ్ళకి రెమిటెన్సెస్ మనం పర్మిట్ చేసాం. ఇక్కడ దాంట్లో క్వశ్చన్స్ వస్తాయి. ఏ సీలింగ్ ఆఫ్ 2 lakhs ఈ ఫిక్స్డ్ పర్ రెమిటెన్స్, కానీ దీనికి ఏమంటే 2 lakhs మాక్సిమం సీలింగ్ అంతవరకు పర్మిట్ చేయొచ్చు. కానీ దీనికి ఏంటంటే కంపల్సరీగా వాళ్ళు అకౌంట్ హోల్డర్స్ అయి ఉండాలి, కస్టమర్స్ అయి ఉండాలి. ఓకే, నాన్ కస్టమర్స్కి అయితే కనుక అంటే వాక్ ఇన్ కస్టమర్స్ అయితే కనుక బ్యాంక్స్ మే యాక్సెప్ట్ క్యాష్ రెమిటెన్స్ ఆ సీలింగ్ ఆఫ్ 50,000 వరకు వాళ్ళు చేయొచ్చు విత్ ఏ మ్యాక్సిమమ్ ఆఫ్ 12 రెమిటెన్సెస్ ఇన్ ఇయర్ అప్లైస్ ఫర్ ఈచ్ రెమిటెన్స్. అలా సో ఇది గేట్వే ఏంటంటే నేను చెప్పాను నెఫ్ట్ బ్యాచెస్ జరుగుతుంది. దాన్ని యూజింగ్ SBI పేమెంట్ గేట్వే ఉపయోగిస్తారు. దానికి ఉపయోగించుకుని నేపాల్ ఛానల్ చేస్తారు రెమిటెన్సెస్ అన్ని కూడాను. అలాగే రెమిటెన్సెస్ ఆర్ పెయిడ్ టు ది బెనిఫిషియరీస్ ఇన్ నేపాల్ త్రూ దట్ బ్రాంచెస్ ఆఫ్ నేపాల్ స్టేట్ బ్యాంక్. నేపాల్ స్టేట్ బ్యాంక్ ద్వారా ఇవి పేమెంట్స్ అన్ని కూడా బెనిఫిషియరీస్ కి వెళ్తూ ఉంటాయి. క్యాష్ రెమిటెన్సెస్ ఆర్ యాక్సెప్టెడ్ ఫ్రమ్ నాన్ కస్టమర్స్ ఓన్లీ. Cash remittances are accepted from non-customers only. In such cases, the remittance has to produce any identification document only, the address and telephone number, mobile numbers. So with this topic is over. కొంచెం ఆ పాయింట్స్ అనేది హైలైట్ చేసిన పాయింట్ జాగ్రత్తగా చదువుకోవాలండి. ఓకే, థ్యాంక్ యూ.